నమస్తే అండి. తలకాయ కూరని ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే తలకాయ కూరని బాగా క్లీన్ చేసేసుకొని నీళ్ళంతా కూడా పిండేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇందులో ఇప్పుడు ఒక 3/4 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత మొత్తం ఎక్కువగా కాదండి సాల్ట్, కొంచెం సాల్ట్, ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని ఇదంతా కూడా కర్రీకి బాగా పట్టే విధంగా మనం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీనిని కుక్కర్లోకి తీసేసుకుందాం. ఈ తల మాంసం ఏంటంటే క్లీన్ చేసుకోవడమే చాలా చాలా కష్టంగా ఉంటుందండి. దాని మీద వెంట్రుకలు అవి ఇవి ఉంటాయి కదా, వాళ్ళు బాగానే క్లీన్ చేసి ఇస్తారు. కానీ మనం ఏంటంటే ఇంకా బాగా క్లీన్ చేసేసుకోవాలి. హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చటి వాటర్లో కడిగేసుకోవాలి. అదంతా క్లీన్ చేసుకొని నల్లగా ఉన్నది తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేసుకుందాం. వేసేసుకొని టీ గ్లాస్లో సగం వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దీనికైతే ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టేసుకోవాలి. దీనికి దాదాపుగా 7-8 విజిల్స్ అయితే రావాలండి. ఎందుకంటే అవి అన్నీ కూడా బోన్స్ కదా, బాగా ఉడకాలి. ఇప్పుడైతే కర్రీకి రెడీ చేసేసుకుందాం. 3 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా చక్కగా చాప్ చేసేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని సన్నగా చాప్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు బ్లెండర్ ఉంటుంది కదండి, దానికి కూడా చాపింగ్ తీస్తాడు. అందులో ఈ ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని చాప్ చేసేసుకుంటున్నా. దీనికి ఏంటంటే 3 ఉల్లిపాయలు అయితే పట్టవు. పెద్దవి చిన్నవి అయితే 3, పెద్దవి అయితే 2.5 అయితే సరిపోతాయి అన్నమాట. లేదు ఇలా చాపింగ్ చేయటం కుదరదు అనుకుంటే మిక్సీలో ఆన్ ఆఫ్ రిథంలో కూడా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు, పేస్ట్ లాగా కాకుండా సన్నగా. ఇప్పుడైతే 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకుందాం. ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడైతే మసాలాని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇదంతా కూడా మనం కర్రీ ఉడికేలోపు చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నాను నేను, రుచిగా ఉంటుందని. కొంచెం ముక్కను కట్ చేసేసుకోవాలి. తర్వాత 2 యాలకులు, కొంచెం జాజికాయ, తర్వాత స్టార్ పువ్వు సగం, ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్క, రాతి పువ్వు, 4 ఇలాచి, బ్లాక్ ఇలాచి సగం, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇదేంటండి బిర్యానీ మసాలా లాగా ఉందనుకోవద్దండి. ఈ తల మాంసంలోకి ఏంటంటే ఇది చాలా రుచిగా బాగుంటుంది అనమాట. కొంచెం జీడిపప్పు కూడా తీసుకోవాలి. అంతేకాకుండా ఇందులో బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కర్రీకి ఏదైతే ప్యాన్ వాడతామో ఆ ప్యాన్లోనే ఒక అర స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ మసాలా ఏదైతే ఉందో అవన్నీ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది చల్లారాక గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కర్రీకి సరిపడా ఆయిల్ని కూడా వేసేసుకుందాం. చూసారు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. దీంట్లో ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఇందాక ఏదైతే చాప్ చేసి ఉంచుకున్నామో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందాక మనం ఫ్రై చేసి ఉంచుకున్న మసాలా
చల్లారింది కదా, దానినైతే మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. దాన్ని పేస్ట్ లాగా పట్టేసుకొని మనం పక్కన ఉంచేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై అయినాయి. ఇందులో ఇప్పుడు టీ స్పూన్ అయితే స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి. ఇది మొత్తం కేజీ అండి, దీనికి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు దీనిని ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం కుక్కర్లో ఉడికిందో లేదో ఒకసారి అయితే చూద్దాము. 7 విజిల్స్ వచ్చాయండి, చక్కగా ఉడికిపోయింది. దీనిని అయితే ఇప్పుడు మనం వాటర్ని అంతా కూడా అందులోనే ఉంచేసి కేవలం ముక్కలు మాత్రమే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ కర్రీని అంతటిని కూడా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. అడుగంటకుండా అయితే చూసుకోండి. కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులో అయితే ఈ కర్రీకి సరిపడా కారంని వేసేసుకుందాం. ఇందాక మనం కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మామూలుగా నాన్ వెజ్ అంటే స్మెల్ ఉంటుంది కదా, కొంచెం 1 స్పూన్ పెరుగుని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుందాం. ఇది బాగా వేగింది. ఇప్పుడు ఇందులో అయితే ఇందాక మనం ఏదైతే మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకున్నామో ఆ మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలి. మసాలా ముద్ద కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించేసేయాలండి. ఆ తర్వాత ఇందాక మనం ఉడికించి ఉంచుకున్నాం కదా, ముక్కలు తీసేసాం కాబట్టి ఆ లిక్విడ్ కొంచెం ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మసాలా పట్టిన మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తానికైతే మట్టికి ముక్కలన్నీ కూడా మునిగే విధంగా మనం వాటర్ అయితే కలిపేసుకోవాలి ఇందులో. ఎందుకంటే పాయా పులుసు అంటారు, తలకాయ కూర అంటారు. ఇందులో ఏంటంటే పులుసు ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇది బాగా కూడా లిక్విడ్ లాగా చక్కగా పలుచగా ఉంటేనే చాలా బాగుంటుంది. అని మునిగేదాకా మనం ముక్కల నిండా వాటర్ వేసేసుకుంటేనే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మనకు ఉడికేసరికి కొంచెం దగ్గరకు అవుతుంది. చక్కగా అదేంటంటే చారువా అంటారు కదా, ఆ చారువా చక్కగా మనకి వేసుకొని తింటే జలుబులు దగ్గులు అన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో. ఎందుకంటే మనం మసాలా ముద్దను కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడైతే కారం తగ్గిందండి, సాల్ట్ కూడా తగ్గింది. దాన్ని యాడ్ చేసేసుకొని కర్రీకి సరిపడా, ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట, తీయగా ఉంటే బాగోదు. సో కారం బాగానే వేసుకోవాలి. ఇక మీరైతే మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఈ తలకాయ కూరలో ఏంటంటే మెదడును కూడా ఇస్తారు మనకి. దాన్ని కూడా మనం కడిగేసి పక్కన ఉంచుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మునిగే విధంగా ఓ పక్కకి సెట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు మనం కూరనైతే ఉడికించేసుకోవాలన్నమాట. ఆ మెదడుని ఏంటంటే మనం గరిటతో చిందరవందరగా కదుపుకోకుండా చక్కగా ఒక పక్కకు ఉండేటట్టుగానే సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మొత్తానికి అయితే ఒక 15-20 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం ఉడికించి పెట్టుకున్నా కూడా ఈ స్పైసీస్ అన్ని కూరలోకి రావాలి కాబట్టి ఒక 20 నిమిషాలు అయితే ఈ కర్రీ అంతా కూడా మనకు పడుతుంది. రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఉడికే టైంలో అన్నీ రెడీ చేసేసుకుంటే కర్రీ అంతా కూడా మనకి 1/2 అవర్లోనే అయిపోతుంది. ఇక ఉడికిపోయిందండి, ఇందులో గరం మసాలాని వేసేసుకుందాం. నేను గరం మసాలా ఎలా తయారు చేయాలో పెట్టాను కదా, హోమ్ మేడ్ గరం మసాలానే ఇందులో వేసేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీరని కూడా వేసేసుకుందాం.
వేసేసుకొని కలుపుకొని ఒక 3 మినిట్స్ అయితే దీన్ని ఉడికించేసేయాలి. అంతేనండి, మనకిక తలకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇది చక్కగా ఈ రైనీ సీజన్లో తింటే చాలా బాగుంటుందన్నమాట. ఈ కూరని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు ఎక్కడో కానీ. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే చాలా రుచిగా చాలా చక్కగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తినటానికి ఇష్టపడతారనమాట. ఒకసారి తింటే ఇంకా కావాలని అడిగే విధంగా ఉంటుంది. ఒకసారి మీరైతే ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.